మరి ఇప్పుడు మరొక అంశం చూద్దాం. మరోసారి ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేశారు. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడితే తప్పేంటి అన్నారు. ఆమె వీరయోధురాలు అని, తిరుమల వెంకన్న పద్మావతి అమ్మవారికి చదువు వచ్చా, దేవుళ్ల పేరుతో వర్సిటీలు ఎందుకు పెట్టారని అన్నారు. కంచె ఐలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరులో దొడ్డి కుమరయ్య విగ్రహావిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. వరంగల్ నుంచి తిరుపతి. మూర్తి, ప్రొఫెసర్ కంచె ఐలయ్య చేసినటువంటి కామెంట్స్పై రాజకీయ దుమారం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏ రకంగా ఈ కామెంట్స్ చేశారు, ఎందుకు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలుగు రాష్ట్రాల్లో చర్చ కొనసాగుతుంది. ఎందుకు దేవుళ్లపై ఈసారి కంచె ఐలయ్య స్పందించాల్సిన అవసరం ఏర్పడింది, ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. నిన్న మహబూబాబాద్ జిల్లా గూడూరు దగ్గర దొడ్డి కుమరయ్య విగ్రహావిష్కరణలో కంచె ఐలయ్య ఈ కామెంట్స్ చేశారు. ఈ కంచె ఐలయ్య కామెంట్స్ ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, అనేక ఇటు విద్యార్థుల్లో కావచ్చు, ప్రజా సంఘాల్లో కావచ్చు, మిగతా వారంతా కూడా పలువురు రకరకాల చర్చించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెడితే కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఎందుకు చాకలి ఐలమ్మ పేరు యూనివర్సిటీకి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఎందుకు పెట్టారు, చదువు రాని ఆమె పేరు, చదువు రాని వారి పేర్లు ఎందుకు పెడుతుందని ప్రశ్నిస్తారు. మరి తిరుపతి వెంకన్నకు పద్మావతి అమ్మవారికి చదువు వచ్చా, వారేమైనా చదువుకున్నారంటూ కూడా కంచె ఐలయ్య చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనే దొడ్డి కుమరయ్య విగ్రహావిష్కరణలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారు, ఎందుకు దేవుళ్లను టార్గెట్ చేస్తూ దేవుళ్ళ కామెంట్ చేయాలని చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత కంచె ఐలయ్యను సపోర్ట్ చేసే వారంతా కూడా కంచె ఐలయ్య చెప్పింది కరెక్టే కదా, కంచె ఐలయ్య ఏం చెప్పారు, చాకలి ఐలమ్మ వీర యోధురాలు, చాకలి ఐలమ్మ పోరాటం కొనసాగించింది, చాకలి ఐలమ్మ పేరు పెడితే తప్పేంటి, ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఆ విధంగా తప్పైతే ఒకవేళ తిరుపతి వెంకన్న పద్మావతి అమ్మవారికి చదువచ్చా, మరి వారి పేర్లతో ఎందుకు యూనివర్సిటీలకు పేరు పెట్టారు, యూనివర్సిటీలు ఎందుకు నడుపుతున్నారు, అవి కరెక్ట్ అయితే చాకలి ఐలమ్మ పేరు పెట్టడం కూడా కరెక్టే కదా, ఎందుకు చదువు రానివారు చదువు వచ్చేవారు అలాంటిది ఏముండదు, చరిత్రను గుర్తు చేసుకొని ఎవరైతే వీర యోధులు ఉంటారో లేదంటే చరిత్ర వారు ఉంటారో వారి పేర్లతో పెట్టడం తప్పేంటి, తప్పని ఎందుకు పలువురు అభిప్రాయపడుతున్నట్టు కూడా కంచె ఐలయ్య కామెంట్ చేస్తూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తిరుపతి వెంకన్న భక్తులు కావచ్చు, ఇటు పద్మావతి అమ్మవారి భక్తులు కూడా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇంకా ఆయన ఎటువంటి వివరణ ఇస్తారు, ఇంకా ఎటువంటి చర్చ కొనసాగుతుంది, ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా రాజకీయ నేతలు కావచ్చు, తిరుపతి వెంకన్న స్వామికి సంబంధించిన తిరుపతి వాసులు ఎవరైనా స్పందిస్తారా, ఎందుకు కంచె ఐలయ్య ఈ కామెంట్ చేసేయాల్సిన పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ సరైంది అంటూ కూడా పలువురు అభిప్రాయ వ్యక్త పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ప్రొఫెసర్ కంచె ఐలయ్య చేసినటువంటి కామెంట్స్పై ఎటువంటి చర్చ కొనసాగుతుంది, ఆయన ఎటువంటి మళ్ళీ వివరణ ఇస్తారు, ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో చూడాలి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.